హాయ్ అందరికీ వెల్కమ్ టు అక్షిత ఫుడ్స్. ఈరోజు మనం కాజు మసాలా చికెన్ చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. హాఫ్ కేజీ చికెన్, రెడ్ చిల్లీస్, ఆనియన్స్, టమాటా, నూనె, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కాజు, పెప్పర్ పౌడర్, జీలకర్ర. మనం ఫస్ట్ అయితే దీన్ని ఎట్లా తయారు చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ మనము రెడ్ చిల్లీస్, ఆనియన్, టమాటా, కాజు మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ అయితే నేను మిక్సీ తీసుకున్నాను. మిక్సీ జార్లోకి ఆనియన్స్, రెడ్ చిల్లీస్, టమాటా, కాజు, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ అయితే పట్టడం అయిపోయింది. ఇప్పుడు ఏ విధంగా వచ్చిందో చూసుకుందాం. చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దాని పేస్ట్ లాగా అయిపోయింది మొత్తం. ఇప్పుడు మనం కాజు చికెన్ మసాలా చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ అయితే తెచ్చుకుందాం. గిన్నెలో చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఆయిల్ పోసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్. అయితే హీట్ అయింది. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న కాజు, టమాటా ఇది మిశ్రమాన్ని మనం ఆయిల్లోకి తీసుకుందాం. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది ఉడికేంత వరకు ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాం. ఇదైతే ఉడికిపోయింది కాజు మిశ్రమం. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ నీట్గా కడుక్కొని దీంట్లో వేసుకుంటున్నాం. హాఫ్ కేజీ చికెన్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. టీ స్పూన్ పసుపు వేసుకుందాం. గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. తగినంత ఉప్పు, ఫ్లేవర్ కోసం మనం జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. క్రీమీ కాజు మసాలా చికెన్. ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుందాం. నేనైతే 10 మినిట్స్ ఉడకడానికి ఉంచిన. రెడీ అయిపోయింది క్రీమీ కాజు మసాలా చికెన్. ఇప్పుడు మనం లాస్ట్లో మనం ఒక బౌల్ కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచుకుందాం. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం గ్యాస్. 2 మినిట్స్ అయితే అయిపోయింది. నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. ఒకసారి మూత తీసి చూద్దాం. రెడీ అయిపోయింది క్రీమీ మసాలా కాజు చికెన్. రెడీ అయిపోయింది. చూడండి, నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. క్రీమీ మసాలా కాజు చికెన్. అంతే అండి, రెడీ అయిపోయింది క్రీమీ మసాలా కాజు చికెన్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి మనం టేస్ట్ చేసుకుందాము.
క్రీమీ కాజు మసాలా చికెన్. చాలా యమ్మీగా ఉంటుంది. క్రీమీ మసాలా కాజు చికెన్ ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం. చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మనం చపాతీలో కానీ, రోటీలో కానీ, పూరీలో కానీ, రైస్లో కానీ తినొచ్చు. ఇప్పుడు మనం క్రీమీ మసాలా కాజు చికెన్ టేస్ట్ చేసుకుందాం. టేస్ట్ అయితే బాగుంది. చాలా యమ్మీగా ఉంది. క్రీమీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.